మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ సర్వకృపానిధి అయిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహిస్తున్న దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క కృపావార్త. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, జడియక్కుము, భయపడకుము. నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడై ఉందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన దినములో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు దిగులు పడొద్దు, జడియొద్దు, భయపడొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఈ మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడింది. ఇక్కడ సందర్భం ఏమిటంటే, మోషే దేవుని ప్రజలను 40 సంవత్సరములు అరణ్య యాత్రలో దేవుని కృపను బట్టి నడిపిస్తూ ఆయన చివరి దశలో దేవుని దగ్గరకు చేరిన తరువాత ఆ బాధ్యతను, ఆ విస్తారమైన జనులను నడిపించే బాధ్యతను దేవుడు యెహోషువ గారికి అప్పగిస్తూ, నీవు యోర్దానును దాటించి కనానులో ఈ విస్తారమైన ప్రజలను ప్రవేశపెట్టి అక్కడున్న శత్రువులందరినీ జయించి ఆ కనాను దేశమును స్వతంత్రించుకోవాలి. ఈ విస్తారమైన ప్రజలను నడిపించటం, స్వాధీనపరుచుకోవటం అనేది చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యత అయినా కానీ దేవుడు యెహోషువ గారికి ఇస్తున్న వాగ్దానం, నువ్వు నడిచే మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉంటాను. యెహోషువ, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు, భయపడొద్దు, జడియొద్దు. ఇంగ్లీష్లో నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉంటాను అంటే, నీవు సంచరించు ప్రతి చోట నేను నీకు తోడుగా ఉంటాను అని అర్థం. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు సంచరించే ప్రతి చోట నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. భారమైన సేవనే, కానీ దేవుని వాగ్దానాలు మనకు తోడుగా ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు భారమైన పరిస్థితులను, బరువైన పరిస్థితులను మన ముందుకు తీసుకొస్తాడో, దేవుని వాగ్దానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమవుతూ చెబుతున్న మాట, సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులకు సత్య సువార్తను ప్రకటించండి అని బాధ్యత ఇస్తూనే, యుగ సమాప్తి వరకు నేను మీతో తోడుగా ఉంటాను వాగ్దానం. మన జీవితాల్లో కూడా ఏ పరిస్థితులు మన ముందున్నా దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ఆయన మనం నడిచే మార్గం అంతటిలో, మనం సంచరించే మార్గం అంతటిలో దేవుడు మనకు తోడుగా ఉంటారు. అది ఆయన వాగ్దానం. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన బాధ్యత మనకు అప్పగించినప్పుడు ఆయనే తోడుగా ఉండి మనల్ని నడిపిస్తారు. దావీదు గారు కూడా అంటారు కదా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, ఎందుకని నీవు నాకు తోడుగా ఉంటావు. గాఢాంధకారపు లోయ, చీకటి గుహ మన ముందుకు వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇమ్మానుయేల్ అనే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఒకవేళ మన నీడైనా మనల్ని మోసం చేసి పోవచ్చేమో కానీ మన సృష్టికర్త, తల్లి గర్భమందు రూపించబడక మునిపే మనల్ని ఎరిగిన గొప్ప దేవుడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఈ దినాన నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు జడేయవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానం నీ కోసమే. నీవు నడుచు మార్గం అంతటిలో మన తండ్రి, మన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఉండు. దేవుడు నీతోనే ఉన్నాడు. దేవుడు నీతో నడుస్తాడు. నువ్వు అడుగు వేసిన ప్రతి చోట దేవుడు నీ పక్కనే ఉన్నారు. ధైర్యం తెచ్చుకో. పరిస్థితులన్నిటినీ మన పాదముల క్రిందకు తీసుకొచ్చి మనలను విజయశీలునిగా చేసి ఆయన నామమును మహిమపరుచుకునే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, ఆయన నీతో నాతో ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఈ వాగ్దానం మార్గమును నడుద్దాం. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.